ప్రొద్దున ఇంటర్వ్యూ ఏమైందిరా? మళ్ళీ మండే అటెండ్ అవ్వమన్నారు. మామా జాబ్ వస్తే పార్టీ ఫుల్గా బీర్లో ఏదో కొట్టిస్తా. మీ బామ్మపై 3,000తోనా? శేఖర్ గారు పిజ్జా హట్లో అమ్మాయిని చూసి ఫ్లట్ అయిపోయాడు. ఆ అమ్మాయి పేరు ప్రియా. అలా ఆ రోజు పిజ్జా హట్లో మొదలైంది వాడి లవ్ స్టోరీ. చూసించాలి ఆపే సొందుగార్చకు. అమ్మా శేఖర్ గారి మనసు షేక్ చేసిందిరా. షేక్ అయింది చాలు, ముందు లైఫ్లో సెటిల్ అవ్వు. బాలిగాడికి ఏంట్రా, వాడిని చేసుకోవడం వాడు మరదలుంది. ఫనీగాడికి ఆల్రెడీ లవర్ ఉంది. అక్షిత్ గాడు నేనే టూలెట్ బోర్డు పెట్టుకొని కూర్చున్నాం. అయ్యి బాబోయ్, టైం గుర్తు చేసేవారు బాబు. ఈరోజు నా డార్లింగ్ హైదరాబాద్ వస్తుంది. దాన్ని రిసీవ్ చేసుకోకపోతే నాకు ఉంటుంది. ఓకే బాయ్ రా, బాయ్ బాయ్. అరే నేను కూడా వెళ్తాను రా. నువ్వెక్కడికి రా? తను వెళ్ళిపోతుందిరా. అయితే ఫాలో అవుతానే కదరా డీటెయిల్స్ తెలిసేది. బాయ్ రా బాయ్. అవునరా, ఇక్కడ మనం ఎందుకు? పద పదా. అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నావా? తెలుసుకున్నాను రా. అమ్మాయి పేరు ప్రియా. రోడ్ నెంబర్ 47 బంజారా హిల్స్లో ఉంటుంది. అబ్బో బాగానే తెలుసుకున్నావే. ఇంతకు మన ఫనీగాడి సంగతి ఏంటి? హాయ్ డార్లింగ్, సారీ ఫర్ ద లేట్. దా బైక్ ఎక్కు. ఏంట్రా ఎక్కేది నీ అబ్బా సచ్చినోడా? రోడ్డుపై ఎంతసేపు వెయిట్ చేస్తావు? ఆగవే బాబు, హైదరాబాద్లో ట్రాఫిక్ అంటే ఊరికి వెళ్ళడానికి 3 గంటలు పడితే ఇక్కడ సిటీలో తిరగడానికి 3 గంటలు పడుతుంది. అది తెలిసి కూడా నువ్వు ఇంత లేట్గా వస్తావా? ముందే స్టార్ట్ అవ్వాలి కదా. ముందే స్టార్ట్ అయ్యాను, బట్ బట్ మధ్యలో బార్ షాప్ కనిపిస్తే ఒక బీర్ కూడా వచ్చాను. ఏంటి బీర్ కొట్టేసి వచ్చావా? సచ్చినోడా, తాగడాన్ని ప్రామిస్ చేసి మళ్ళీ తాగేసి వచ్చావా? కొట్టకే బాబు, రోడ్డు మీద నా పరుగు పోతుంది. తాగినప్పుడు ప్రెస్టేజ్ ఇప్పుడు వచ్చిందా నీకు? ముందు బైక్ ఎక్కవే బాబు. నేను ఎక్కను, ఆటోలో వెళ్ళిపోతాను. ఎక్కు డార్లింగ్. నేను తాగబోతున్న బైక్ ఎక్కను. పద. మా ఫనీగాడి లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉండేది. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తామంటే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. వాడు తాగడం రీతికి నచ్చేది కాదు. వాడికి తాగడం అంటే ఇష్టం, రీతికి వాడిని తనడం అంటే ఇష్టం. బట్ ఎంత దెబ్బలాడుకున్నా వాళ్ళిద్దరు ప్రేమ చాలా అందంగా ఉండేది. అయ్యి బాబోయ్, నీళ్ళెవరు అంత వైలెంటా? నార్మల్ వైలెంట్ కాదురా బాబు, వైలెంట్గా పేరెంట్ అది. నేను తాగితే చేరేస్తుంది. ఏ అప్పుడు ప్యాంట్ కూడా వేసుకోమని చెప్పావే. నీ అబ్బా కామెడీగా ఉందిరా నీకు. సారీ. ఇంతకు పొద్దున్న చూసిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నావా? తన పేరు ప్రియా. రోడ్ నెంబర్ 47 బంజారా హిల్స్ లో ఉంటది. తను కొంచెం రిచ్. తనని పడేయాలంటే నేను రిచ్ గా బిల్డప్ ఇయ్యాలి. రిచ్ నీకు నెలకి మీ బాబు ఇచ్చే 3,000కి తనకి హ్యాండ్ బ్యాగ్ కూడా రాదు. అందుకే కదా ఒక ప్లాన్ వేసా. ఏంటది? అక్షిత్, కొన్ని రోజులు నిన్ను నీ బ్యాక్గ్రౌండ్ ని వాడుకుంటారా అంటే నాది హైదరాబాద్ అని చెప్తా. ఎప్పుడు కొన్నావు ఏంటి? అలా కాదురా, మరి ఎలా? నా నేటివ్ ప్లేస్ హైదరాబాద్ అని చెప్తా. అబ్బా, ఇది నా ఫ్లాట్. నేను సానా రిచ్. ఓహో, మా పేరెంట్స్ యుఎస్ఏలో ఉంటారు. అబ్బా అబ్బా. అక్కడికి ఎప్పుడు వెళ్ళారా? ఊళ్ళో పొలం దున్నుకునే మీ బాబు ప్లేన్ ఎప్పుడు ఎక్కారా? మొత్తానికి అక్షిత్గా స్టోరీని దింపేశావు. మా నీకు ఓకేనా? ఓకే, కానీ మాటలు బాగానే చెప్తున్నావు. మరి ఎలా కవర్ చేస్తారా? నాకు మీరు ముగ్గురున్నారు కదరా. ఎంజాయ్మెంట్ల కోసం మమ్మల్ని ఇలా కూడా వాడుకుంటున్నావా? కానీ కుమ్మేసాయి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.